సౌలు ఎందుకు ఒక రాజు అయి ఉండి ఎక్కడ ఉండాలి? యుద్ధ భూమిలో ఉండాలి. ఇంతకు ఎక్కడున్నాడు మరి సౌలు? అదేంటి, ఎందుకున్నాడు మరి ఇంట్లో? ఎందుకు భయపడి? గెలవలేమనా? జనరల్ గా ఒక మనిషికి భయం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? జనరల్ గా ఒక మనిషికి భయం అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? జనరల్ గా మనకి ఒక ఒంటరిగా మనం ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ప్రదేశం నడుచుకుంటూ ఒంటరిగా వెళ్తా ఉన్నప్పుడు. మేము ఒకసారి చెన్నై పాలెం అని ఒకటి ఉంది, ఎక్కడంటే మన మార్కాపురం దగ్గర. అది ఒక అడవి, ఒక ఫారెస్ట్. అక్కడికి మేము మొట్టమొదటిగా ఫస్ట్ టైం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నీళ్లు లేవు మాకు, నీళ్లు తాగడానికి. అక్కడ మంజీరా, ఈ బిస్లరీ, ఆక్వా ఇవన్నీ ఏముండవు. ఏం వాటర్ ఉంటాయి అంటే అక్కడ బోర్ వాటర్ ఉంటాయి. ఆ బోర్ వాటర్ కూడా ఆ గ్రామంలో లేదు. ఆ గ్రామం నుంచి 1 కిలోమీటర్ దూరం పోవాలి. అక్కడ అది మొత్తం అడివే. అక్కడ ఒక బోర్ ఉంది. ఆ బోర్లో నుంచి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు పట్టుకొని రావాలి, తాగాల. అయితే ఏమైంది, నీళ్లు లేవు. వీళ్ళు ఎవరి దగ్గర కూడా నీళ్లు లేవు. మేమేం చేస్తామంటే సరే నీళ్లు తెచ్చుకుందాం పదండి అని చెప్పేసి ఆ చీకట్లో 2-3 వెళ్తున్నాం. ఎందుకంటే అడవి. భయం ఎందుకనంటే ఏ దెయ్యం భూతం అని కాదు, ఏ పాము వస్తుందో ఏ వస్తుందో. పైగా వాళ్ళందరూ చెప్పారు ఇక్కడ ఎలుగుబంట్లు ఎక్కువ ఉంటాయని చెప్పారు. ఈ ఎలుగుబంట్లు ఎక్కువ ఉంటాయని చెప్పేసరికి మేము 2-3 బయలుదేరి వెళ్తా ఉన్నాం. బండి వేసుకుని వెళ్తా ఉన్నాం. ఎందుకంటే మా దగ్గర టార్చ్లు కూడా సరిగ్గా లేవు. ఎందుకంటే సిగ్నల్ అందదు, ఫోన్ ఛార్జింగ్లు ఉండవు, ఏమీ ఉండవు. అయితే ఈ క్రమంలో ఏం జరిగింది అంటే బండి వేసుకుని వెళ్తా ఉన్నప్పుడు సడన్ గా అటు నుంచి నల్ల ఒకటి వస్తుంది. ఏమొస్తుంది? మేము వెళ్తా ఉన్నాం, ముగ్గురం కలిసి బండి మీద వెళ్తా ఉన్నాం. అంటే ముగ్గురుగా ఎందుకు వెళ్తున్నామంటే ఎలుగుబంటి వస్తే కనీసం ఒకడుంటే లేకపోతే 2 మేనేజ్ చేయలేరు కదా. ముగ్గురన్నా ఉంటే కనీసం ఏంటి దాన్ని చంపకపోయినా ఏదో ఒకటి చేయొచ్చు. ముగ్గురు ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు అంటే భయపెట్టడమో దాన్ని తరమడమో ఏదో ఒకటి చేయొచ్చు అన్న ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. అటు నుంచి నల్ల ఒకటి వస్తుంది మాకు ఎదురుగా. మేము వెళ్తా ఉన్నాము బండి మీద, నల్లగా ఎదురుగా వస్తా ఉంటే ముందు నడుపుతుంది, బండి నడుపుతుంటే బ్రదర్ ఏమో బ్రదర్ ఏదో వస్తుంది బ్రదర్ అంటున్నాడు ఆయన. ఎంత విశ్వాసంలో ఉన్నా, ఎంత ధైర్యంగా ఉన్నా అందరికి ఒకలాంటి ధైర్యం ఉండదు, అందరికి ఒకలాంటి విశ్వాసం ఉండదు కదా. వాని క్రియల చొప్పున ప్రతివాడికి ప్రతిఫలం ఇస్తా అన్నాడు. వానికి తగ్గ తలంతులను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ముందున బ్రదర్ ఏమన్నాడంటే బ్రదర్ ఏదో వస్తున్నా బ్రదర్ ముందు నుంచి నల్లగా అంటున్నాడు అనేసరికి ఈ వెనకాల ఉన్న వాళ్ళు చూసే చూడకపోయినా ముందున్నాడు చెప్పినది విన్నాం కాబట్టి మాకు కూడా ఏమనిపిస్తుంది, ఓయమ్మ నిజంగా ఏదో వస్తుంది అనుకుంటున్నాం. అట్లానే మేము ఇంక బండి ముందు పోనిట్లు అక్కడ ఆపేశాడు. బండి అక్కడ ఆపేసి చూస్తా ఉన్నాం. చూస్తా ఉంటే నిజంగానే వస్తా ఉన్నారు. ఆ వస్తా కూడా ఏమంది తల మీద ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. తల మీద ఏదో కనిపిస్తుంది, ఏదో ఉన్నట్టు. చేతిలోనేమో ఒక క్యాన్ లాంటిది కనిపిస్తుంది. అయిపోయాము ఈరోజు దేవా అని చెప్పేసి ఎక్కడ వాళ్ళు అక్కడ దేవా నువ్వు మాకు సహాయం స్టార్ట్ అయిపోయింది. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్టార్ట్ అయిపోయింది. ఈ దగ్గరికి వస్తా ఉంటే కాళ్ళు చేతులు కనపడుతున్నాయి. నల్లగా ఉన్నాడు. ఎందుకు ఎవరు రాని చూస్తే మనిషి. ఎందుకు ఎవరు రా అని చూస్తే మనిషే. ఎందుకు మనిషి తెలుసా? పొలానికి పోయి వస్తున్నాడు ఆ మనిషి. వాళ్ళ అడవుల్లో మనుషులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ దగ్గర ఒక టార్చ్ ఉండదు, ఒక లైట్ ఉండదు, అసలు ఏమీ ఉండదు. వాళ్ళ ధైర్యాన్ని చూసి మాకు నిజంగా పిచ్చి లేచిపోయింది. ఆ మనిషి సీరియస్ గా కట్టెల మొప్పు తల మీద పెట్టుకొని ఒక క్యాన్ పట్టుకొని వస్తా ఉన్నాడు. 9:30-10 గంటల టైంలో. ఊరు నాయన ఏం మనుషులు నాయన మీరు? ఆయన నాప్యం. ఏం స్వామి ఏం ఈ టైంలో ఒక్కడ వస్తున్నావు? మాకు ముందే ఎదుగా ఏంటి ఈ టైంలో వస్తున్నావు అంటే పొలంకి వెళ్ళి వస్తున్నాను అయ్యా, పొద్దున్నే పోయి ఈ పాటికి వస్తున్నాను, ఈరోజు కొద్దిగా లేట్ అయింది అన్నాడు. మరి ఒక్కడే పోయి ఒక్కడే వస్తున్నావు, మరి భయం లేదా నీకు? మాకెందుకు భయం? చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం, మాకెందుకు భయం అన్నాడు. ఓహో, ఇప్పుడు భయపడింది మేము, ఎందుకంటే కొత్తగా మేము వెళ్ళాం కాబట్టి. సో మనుషులంగా ఉండే భయం ఇది. కానీ జనరల్ గా ఒక మనిషికి భయం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక మనిషికి భయం ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో చీకటి ఉన్నట్టు, నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు ఎవరు నీ పక్కన నడుస్తున్నట్టు, లేకపోతే నువ్వు మధ్యరాత్రిలో ఒక టాయిలెట్కి లేచినప్పుడు నా వెనకాల వస్తున్నా, పక్కన ఎవరు వస్తున్నారు, అక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా? దేవుని ఆత్మ మనలో లేనప్పుడు వస్తాయి. దేవుని ఆత్మ మనలో లేనప్పుడు వస్తాయి. ఎందుకంటే దేవుని వాక్యం ఏముందో తెలుసా? దేవుని ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చుచున్నాడు, కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వట్లేదు.
ఒకవేళ నీ దగ్గర పిరికితనం కలిగిన ఆత్మ ఉంది అని అంటే ఆ పిరికి వాడికి నువ్వు లోనై ఉన్నావేమో, దాసుడవైనావేమో ఒక్కసారి పరీక్షించుకొని నువ్వు చూసుకోవాలని ఉంది దేవుని వాక్యంలో. ఇక్కడ సౌలు ఏం చేయాలంటే ఒక రాజుగా ఇజ్రాయేలు పక్షముగా వాళ్ళందరికీ ముందుగా నిలబడి యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేయాల్సిన సౌలు ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తా ఉన్నాడు. ఎవడన్నా వస్తాడని చూడండిరా, ఇంకెవడన్నా పోతాడని చూడండిరా అని కబుర్లు చెప్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. ఏమన్నది తెలుసా? దేవుని ఆత్మ సౌలు యుద్ధ నుండి పోయింది అనంట. మరలా దేవుడు ఇంకొక ఆత్మను పంపించాడంట. ఎవరిని? దురాత్మను పంపించాడు. అదేంటి? దేవుడే దేవుడాత్మను తీసేస్తాడు, దేవుడే దురాత్మను తీసుకొని వస్తాడా? స్పష్టంగా ఉంది బైబిల్ గ్రంథంలో. దేవుని ఆత్మ సౌలు యుద్ధ నుండి వెళ్ళిపోగా దేవుడు మరలా దురాత్మను పంపించాడంట. దేవుడు దురాత్మను